స్టైల్లో థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలనేది ఇప్పుడు నేను క్లియర్గా మీకు చెప్తాను. ఆల్రెడీ మనం తయారు చేసుకొని పెట్టుకున్న పైపింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ లైనింగ్ అనమాట, ఇది బ్యాక్ సైడ్ నెక్కి వేస్తున్నాం. లైనింగ్ దాని మీద మనం తయారు చేసుకున్న పైపింగ్ అనమాట. పైపింగ్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసి పైపింగ్ ఎలా చేయాలని చూడండి. ఇట్లా తయారు చేసిన పైపింగ్ని మనం మెడ మీద పాదమందం ఖర్చుతోనే, కేవలం పాదమందం ఖర్చు పెట్టేసేసుకొని ఇట్లా కార్నర్కి పాదమందం ఖర్చుతో పెట్టుకొని నేను ఇక్కడ సింగిల్ పాదం యూజ్ చేయట్లేదు, మీరు చూస్తున్నారా? సింగిల్ పాదం యూజ్ చేయకుండా దాని సెట్టింగ్స్ ఉంటాయి, అవి సెట్ చేసేసుకొని ఇట్లా సింగిల్ పాదం మీద ఎడ్జ్ థ్రెడ్ పక్కనే కుట్టుబడేటట్టు సెట్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్లు తిరిగే కాడ కంపల్సరిగా ఇట్లా రౌండ్లు తిప్పుకోవాలి. ఇట్లా రౌండ్లు తిప్పుకోవడం వల్ల మనం అద్దెం పట్టి తిప్పడం వల్ల క్లాత్ అనేది జరగకుండా చాలా నీట్గా వస్తుంది. ఏ రౌండ్ అంటే ఆ రౌండ్ మనకి తిరుగుతుంది. ఇట్లా వెనక చేయబెట్టి ఇట్లా లాగి కుట్టేయడం వల్ల ఏంటంటే కింద పీసు పైన లైన్ పైపింగ్ పీస్ కూడా లాగకుండా, దగ్గరికి రాకుండా, దూరంగా రాకుండా మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి ఇట్లా పాదమందం ఖర్చుతో ఎంత నీట్గా వచ్చిందో. ఇంకోటి ఏంటంటే మనం ఇట్లా వేసిన తర్వాత ఒరిజినల్ ఉంటుంది కదా, ఈ క్లాత్ అనేది లోపలికి వేసే క్లాత్ పైన ఒరిజినల్ పీస్ అనమాట. ఒరిజినల్ పీస్ మీద మనం ఆల్రెడీ పైపింగ్ వేసాం కదా, లైనింగ్ ముక్క, దాని మీద మనం వేసిన పైపింగ్ లోపల వైపు ఉండాలి, ఖర్చులేమో మన వైపు ఉండేటట్టు చూసేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఆ కుట్టు కూడా ఎట్లా వేసుకోవాలంటే, మనం ఇది వేసే ముందు మనం కింద లైనింగ్ మీద ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకొని సెట్ చేసేసుకోవాలి. అవి కదలకుండా ఉండడానికి ఇట్లా పిన్స్ అనేవి సెట్ చేయాలన్నమాట. ఇట్లా సెట్ చేసేసిన తర్వాత మనం ఇప్పుడు కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు అనేది ఎలా వేసుకోవాలని అంటే, మనం పైపింగ్ వేసేటప్పుడు ఒక కుట్టు వేసాం కదా, ఎగ్జాక్ట్గా ఆ కుట్టు మీదే కుట్టు రావాలి. పక్కకు వచ్చిన పైపింగ్ అనేది లావుగా కనపడుతుంది, యువతలకు వస్తే పైపింగ్ అనేది కనిపించదు. కాబట్టి మనం ఏ కుట్టు మీద అయితే వేసామో ఆ కుట్టు మీదే మనం కంపల్సరిగా ఫింగర్స్ పెట్టి ప్రెస్ చేసుకుంటూ పైపింగ్ అనేది వేయాలి. అట్లా వేస్తేనే పైపింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసుకోవాలి. ఇట్లా కట్ చేసేసుకొని ఇప్పుడు అసలైన టిప్పు, ఈ టిప్పు మిస్ అయితే మీరు ఎంత రౌండ్ నెక్ అయినా రాదు. ఇట్లా కంపల్సరీగా టాకాలు ఇచ్చుకోవాలి. టాకాలు ఇచ్చుకుంటేనే రౌండ్ అనేది కంపల్సరీగా తిరుగుతుంది, లేకుంటే రౌండ్ షేప్ అనేది రాదు. అట్లా టాకాలు ఇచ్చుకున్న తర్వాత మనం లైనింగ్ పీస్ ఇట్లా రివర్స్ చేసేసి మన గోరుతో ఇట్లా కీరాలి. ఇట్లా కీరితే ఏంటంటే మనం ఒక కుట్టు వేయకుండా మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ అనేది ఇట్లా కరెక్ట్గా వస్తుంది. చూడండి నేను కుట్టు వేయకుండా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో, ఇట్లా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇట్లా వచ్చేసిన దాన్ని మనం ఏం చేయాలంటే, చూడండి మనం ఇట్లా వచ్చిన తర్వాత ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అది కూడా పైపింగ్ పక్కన ఎడ్జ్కి వేస్తే మనకు కుట్టేసినట్టు కూడా కనిపించదు. చాలా నీట్ ఫినిషింగ్, బోటెక్ ఫినిషింగ్ అంటారు కదా, బోటెక్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న టిప్స్ నేను షార్ట్స్లో చెప్తాను, ఇట్లా లాంగ్ వీడియోస్లో చెప్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. పిఏవి లక్ష్మీ బోటెక్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.